ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ GII అనేది వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. భారతదేశంలో అనేక రాష్ట్రాలు టెక్నాలజికల్ హబ్స్గా మారటం, స్టార్టప్స్ మీద దృష్టి పెట్టడం, ఒక నాలెడ్జ్ హబ్గా మన దేశాన్ని తయారు చేయటం, అంతేకాదు రకరకాల సవాళ్ళను ఎదుర్కొని మన దేశం ఇన్నోవేషన్స్లో ముందుకెళ్ళటం, వీటన్నిటి వల్ల భారతదేశం ముఖ్యంగా మన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మనం ముందంజ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మనం చూస్తే మొత్తం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో అన్ని ఇండికేటర్స్ కలిపి 78 ఉంటాయి. అయితే బేసికల్గా 2 రకాల బ్రాడ్ ఇండికేటర్స్ చూస్తారనమాట. ఒకటి ఇన్నోవేషన్ ఇన్పుట్ సబ్ ఇండెక్స్ మరియు ఇన్నోవేషన్ అవుట్పుట్ సబ్ ఇండెక్స్ అనమాట. ఇన్నోవేషన్ ఇన్పుట్ సబ్ ఇండెక్స్లో ఇన్స్టిట్యూషన్స్, హ్యూమన్ క్యాపిటల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మార్కెట్ సోఫిస్టికేషన్, బిజినెస్ సోఫిస్టికేషన్ ఇవన్నీ ఉంటాయి. ఇన్నోవేషన్ అవుట్పుట్ సబ్ ఇండెక్స్లో నాలెడ్జ్, టెక్నాలజీ అవుట్పుట్స్, క్రియేటివ్ అవుట్పుట్స్ ఉంటాయి. ఓవరాల్గా మనం చూస్తే భారతదేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇంకా ముందంజ వేయాల్సి ఉంది. అయినా కానీ సంవత్సరం ఇన్నోవేషన్ ఇండెక్స్లో మన ర్యాంక్ మెరుగుపరుచుకుంటూ మనం ముందుకెళ్తున్నాం అనమాట. సెంట్రల్ ఏషియా మరియు సదరన్ ఏషియాలో భారత్దే టాప్ ర్యాంక్ అని చెప్పుకోవచ్చు అనమాట. అయితే ప్రపంచవ్యాప్తంగా గత 15 సంవత్సరాలుగా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో టాప్ 10లో ఉన్న దేశాలు ఏంటి తెలుసా? మొదటి ర్యాంక్లో స్విట్జర్లాండ్ ఉంది, 2వ ర్యాంక్లో స్వీడన్ ఉంది, 3వ ర్యాంక్లో అమెరికా, 4వ ర్యాంక్లో సౌత్ కొరియా, 5వ ర్యాంక్లో సింగపూర్, 6వ స్థానంలో UK, 7వ స్థానంలో ఫిన్లాండ్, 8వ స్థానంలో నెదర్లాండ్స్, 9వ స్థానంలో డెన్మార్క్, 10వ స్థానంలో చైనా ఉన్నాయి. సో మనం చూస్తే టాప్ 10 కంట్రీస్లో ఏ దేశాలు అయితే టెక్నాలజికల్గా ముందున్నాయో ఆ దేశాలన్నీ కూడా టాప్ 10లో ఉన్నాయి. త్వరలో మన దేశం కూడా టాప్ 10 లీగ్లో జాయిన్ అవుద్దని ఆశిద్దాం.